ముక్కలకి పిండి నెల్లి ఎంత హెవీగా ఉన్నా కూడా ఈ మందు ఒక్కసారి చల్లి చూడండి, ఒక్క రోజులో మొత్తం ఎండిపోయి కింద రాలిపోయింటాయి ఈ పిండి నెల్లి. నా దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పిండి నెల్లి అనేది స్ప్రెడ్ అయిందండి. ఇది వైట్ కలర్ అలాగే ఎల్లో కలర్లో అయితే ఎక్కువగా ఉంది. ఇంత హెవీగా ఉన్న పిండి నెల్లి కూడా ఈ పౌడర్తో ఎంత ఈజీగా పోయిందో, అలాగే మొక్కలు ఎంత బాగా రికవర్ అయ్యాయో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నా దగ్గర ఉన్న మొక్కలకి పిండి నెల్లి వచ్చినప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయి, తర్వాత పిండి నెల్లి ఎంత క్లియర్గా పోయిందో కూడా మీకు వీడియోలో షేర్ చేశాను. ఈ పిండి నెల్లి ముందు చిన్న మొక్కలకి ఎలా వాడుకోవాలి, అలాగే పెద్ద మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలి, దీని ప్రైస్ కానీ ఈ మొక్కలకు వాడిన మందుతో సహా దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. వెల్కమ్ టు మంజుల రాయచోటి యూట్యూబ్ ఛానల్. నా దగ్గర ఉన్న మందార మొక్కలలో ఇది ఒక కలర్ అండి. అయితే మొక్క నిండుగా పూలు వస్తాయి, మొగ్గలు కానీ ఫుల్గా ఉంటాయి. ఈ మందార మొక్కకి ఎంత ఎక్కువ పూలు వస్తాయి అంతే ఎక్కువగా ఈ మిల్లీ బగ్స్ వస్తాయండి. ఇవి వైట్ అలాగే ఎల్లో కలర్లో ఉంటాయి మిల్లీ బగ్స్. వైట్ అయితే పూలన్నీ రసం పీల్చేసి మొగ్గలు అనేది చాలా చిన్నవిగా చేసేస్తాయి, మొగ్గలు కూడా రాకుండా చేసేస్తాయి. ఎల్లో అనేది కొమ్మని పాడు చేసేస్తుందండి, కొమ్మ అయితే ఎండిపోయినట్టు చేసేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ అన్ని మొగ్గలన్నీ ఏ విధంగా అయిపోయాయో, పువ్వులు లేకుండా అన్ని చీమలన్నీ కూడా పారాడుతున్నాయి. ఇక్కడ మీకు ఎల్లో మిల్లీ బగ్స్ కూడా చూపిస్తాను చూడండి. వైట్ కలర్లో ఉండే పిండి నెల్లి మనకు మొగ్గల దగ్గర ఎక్కువగా ఉంటుందండి. మనకు పువ్వులు అనేది రసం పీల్చేసి పువ్వులు అనేది వంపుగా అయిపోవడం, చాలా చిన్న పువ్వుల్లాగా పువ్వులే రాకుండా చేస్తుంది. ఈ ఎల్లో మిల్లీ బగ్స్ అయితే కొమ్మలకి తేనె పట్టులాగా అంటుకునేసి కొమ్మ మొత్తం పీల్చేసి ఎండిపోయినట్టు కొమ్మ చేస్తుందండి. నేను షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను ఈ ఎల్లో మిల్లీ బగ్స్ కొమ్మలను అయితే ఏ విధంగా అంత అంటుకుపోయిందని. ఈ టమోటా ముక్కలు అయితే ఫుల్ హెవీగా వచ్చేసింది. నేను చాలా కొమ్మలు అయితే కట్ చేసి పారేసాను, అయినా కూడా ఈ వీటికి కూడా మళ్ళీ స్ప్రెడ్ అయిపోయింది. మీరు నా షార్ట్ వీడియోలో చూసినట్లయితే ఈ టొమాటో మొక్కకి ఎన్ని కాయలు ఉండేవో, ఎంత పెద్దగా ఉండిందో మొక్క. ఈ మిల్లీ బగ్స్ వచ్చేసరికి నేను హెవీగా అన్ని మొక్కలకు స్ప్రెడ్ అయిపోతుందని కట్ చేశాను, అయినా కూడా మళ్ళీ ఈ విధంగా అయితే అన్ని మొక్కలకు వచ్చేసింది. దీన్ని ఇప్పుడు నేనైతే ఈ మందులు అయితే ట్రై చేశానండి, చాలా క్లియర్గా వెళ్ళిపోయింది ఈ మిల్లీ బగ్స్. ఈ టమోటా మొక్కకు కూడా మనం మిల్లీ బగ్స్ ఒక్కసారికి ఎంత నీట్గా వెళ్ళిపోయినాయి కూడా మీరు వీడియోలో చూడొచ్చు. ఈ మందార మొక్కలే కాదండి, రోజా మొక్కలకు కానీ కాకరకాయ మొక్కకి అలాగే టేబుల్ రోజాలకైతే ఇంకా హెవీగా వచ్చేసాయి మిల్లీ బగ్స్. ఇంత ఒక్కసారిగా ఎంత ఎక్కువ అయిపోయి అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయ్యేసరికి నేను ఈ మందు అయితే తీసుకున్నాను. ఇది అంతా స్ప్రే చేసిన తర్వాత చాలా బాగుందండి రిజల్ట్, అందుకే మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. పువ్వులు అయితే రాకుండా అయిపోయినాయండి ఇంత మిల్లీ బగ్స్ అన్ని మొక్కలకు స్ప్రెడ్ అయ్యడం వల్ల. ఈ కాకరకాయ మొక్కకైతే కాయలు వస్తున్నాయి కానీ పండిపోతున్నాయి చిన్న కాయలే. తర్వాత నేను స్ప్రే చేసిన తర్వాత కాయలన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి, ఇలా పండకుండా బాగా వచ్చేసాయి. ఇప్పుడైతే మన గార్డెన్లోని ఏ ఏ మొక్కలన్నీ మనకు ఈ మిల్లీ బగ్స్ వల్ల పాడయ్యాయో చూసేయండి. తర్వాత మీకు ఈ పౌడర్ మనం యూస్ చేసిన తర్వాత ఏ విధంగా మనకు మొత్తం క్లియర్గా మొక్కకి ఉన్న మిల్లీ బగ్స్ అన్ని పోయాయో కూడా వీడియోలో చూడొచ్చు. ఈ మిల్లీ బగ్స్ ఎక్కువగా మందార మొక్కలకు వస్తుంటుందండి. ఈ మందార మొక్కలకు వచ్చినప్పుడు మిగతా మొక్కలకు కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మిల్లీ బగ్స్ మనకు రాకముందే మనం 1 monthకి ఒకసారి పౌడర్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే అసలు రాకుండా మొక్కలు అనేది హెల్దీగా పెట్టుకోవచ్చు అండి. ఈ పిండి నల్లి మొక్క పైనే కాదండి, మొక్క మొదల్లో కూడా పాడు చేస్తుంది. చీమలు అందులో స్ప్రెడ్ అయ్యి మొక్క అంతా వేర్లు అనేది డ్యామేజ్ చేస్తాయి. అలాంటప్పుడు ఇలా పైన ఉండే మిల్లీ బగ్స్ అంతా క్లియర్ చేసిన తర్వాత మొక్క మొదళ్లలో కొద్దిగా వేపపిండి మనం వేసినట్లయితే లోపల ఉండే ఏమన్నా మనకు చీమలు కానీ ఇలాంటివన్నీ క్లియర్ అయిపోయి మొక్క మళ్ళీ హెల్దీగా రెడీ అయిపోతుందండి. మళ్ళీ మొక్కను మీరు రిపోర్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మట్టిని ఎండబెట్టి మళ్ళీ మొక్క రిపోర్ట్ చేసినప్పుడు మొక్క చాలా వరకు చనిపోతుందండి. అలా కాకుండా కొద్దిగా వేపపిండి వేయండి, లేదంటే కొద్దిగా పసుపు కానీ దాల్చిన చెక్క పౌడర్ అలా ఏదన్నా కూడా మీరు అప్పుడప్పుడు వేస్తున్నట్లయితే మొక్కకి ఎలాంటి చీడలు లేకుండా మొక్క చాలా హెల్తీగా వస్తుంది. ఇక్కడ నా దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయండి నేలపైన, వీటికి కూడా కొద్దిగా మిల్లీ బగ్స్ అనేది అటాక్ అయింది. దీనికి కూడా నేను స్ప్రే చేసుకుంటాను, చూపిస్తాను. ఈ మిల్లీ బగ్స్ అటాక్ అయిన అన్ని మొక్కలకి నేను ఈ పౌడర్ అయితే చల్లుకుంటున్నానండి. ఈ పౌడర్ చల్లుకోవడానికి నేను ఇక్కడ వాటర్ బాటిల్కి నేను ఒక నెట్ క్లాత్ అనేది ఈ విధంగా కట్టుకునేసి నేను పౌడర్ అయితే ఈ విధంగా చల్లుకుంటున్నాను. ఇలా చల్లుకున్నట్లయితే మనకు పలుచుగా మొక్క అంతా పడుతుంది. ఇలా చల్లుకోవడానికి నాకైతే నేను ఈజీగా ఇదైతే తయారు చేసుకున్నానండి. ఇది మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా నేను చేసుకోవడం వల్ల మొక్కలన్నీ కూడా నీట్గా క్లియర్గా మనకు మిల్లీ బగ్స్ వెళ్ళిపోయాయి. మొక్కలు ఇప్పుడు కొత్తగా బాగా తయారయ్యాయండి. నేను వేపపిండి ఏ విధంగా వేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. రీసెంట్గానే ఛానల్ మానిటైజేషన్ అయింది. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి ఛానల్ని సపోర్ట్ చేసినందుకు.
ఈ మందు చల్లుకున్న తర్వాత మొక్కలకు ఉండే పిండి నెల మొత్తం ఎండిపోయి పొద్దున్న కల్లా అంతా రాలిపోయి ఉంటుందండి. మనకి ఈ పౌడర్ పేరు వచ్చి మలాథియానండి. మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. కాయగూరలు కానీ పూల మొక్కలకు కానీ మనకు ఈరోజు స్ప్రే చేస్తే రేపటికి అంతా అవన్నీ ఎండిపోయి నెక్స్ట్ డేకి పురుగులన్నీ రాలిపోయి పడిపోయి ఉంటాయండి. ఈ మిల్లీ బగ్స్ కానీ ఇవన్నీ కూడా. ఇది ఏ విధంగా వాడుకోవాలి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ మందు మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలి, అలాగే ఈ మందు మనము చల్లుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటాయి అనేది ఏ ప్యాకెట్ వెనకాలైతే రాసున్నారండి. ఇవి చూసి మీరు జాగ్రత్తగా అయితే ఈ మొక్కలకి మనం ఈ పౌడర్ని అయితే స్ప్రే చేయాలి. అయితే ఈ మొక్కలకి ఈ పౌడర్ స్ప్రే చేసినప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత వాటర్ తాగడం కానీ లేదంటే ఫుడ్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేయాలండి. ఈ మందు మొక్కలకు చల్లేటప్పుడు చేతులకు తగలకుండా ఈ విధంగా అయితే బాటిల్ ద్వారా నేను తయారు చేసుకున్నానండి. ఇక్కడ నాకు వేస్ట్ వాటర్ బాటిల్ ఉంటే అందులో ఈ మలాథియాన్ పౌడర్ అయితే వేసాను. ఫస్ట్ మూతకి ఒక లేయర్ నెట్ క్లాత్ వేసి రబ్బర్ బ్యాండ్ వేసానండి. ఈ పౌడర్ని ఇలా చల్లుకున్నప్పుడు మనకి ఎక్కువగా పడుతుంది. అలాంటప్పుడు మనము 2 లేయర్స్ నెట్ క్లాత్ వేసినట్లయితే మనకు కరెక్ట్గా పలుచుగా పడుతుందండి. ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఈవెన్గా పలుచుగా మొక్కకైతే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసాను కదా, ఈ నెట్ క్లాత్ కొమ్మలకి ఏదైనా తగిలినప్పుడు అది రబ్బర్ బ్యాండ్ అనేది ఊడిపోతుంది. అలాగే ఇలా థ్రెడ్తో గట్టిగా కట్టి పెట్టేశారంటే అసలు ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత కరెక్ట్గా పలుచుగా పడుతుందో. ఇలా మనము మొక్కలకి అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టే కూడా ఈ వాటర్ బాటిల్ కరెక్ట్గా ఉంటుంది. ఈ మందుకుండే పవర్ కూడా పోకుండా మూత పెట్టినట్లయితే మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఉపయోగించుకునే కూడా బాగుంటుంది మందు. ఈ మందు వర్షాలు పడేటప్పుడు మీరు చల్లుకున్నట్లయితే వర్షానికి అంతా పోయి మళ్ళీ మీరు చల్లడం వల్ల కూడా ఉపయోగం ఉండదండి. ఎండ కాస్తున్నప్పుడు సాయంత్రం పూట కానీ ఈ మందు చల్లుకున్నట్లయితే నెక్స్ట్ డేకి నీకు ఈ పురుగులు అనేది చచ్చిపోయి అన్ని కింద రాలిపోయి ఉంటాయండి. అంత బాగా పనిచేస్తుంది. నాకు ఇక్కడ అన్ని మొక్కలకు స్ప్రెడ్ అయిందండి. కొన్ని మొక్కలకు వేసి కొన్ని మొక్కలకు వేయకుండా ఉన్నామంటే మళ్ళీ కొన్ని రోజులకి మొక్కలకు మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా అన్ని మొక్కలకు నేను స్ప్రే చేసుకున్నాను. ఈ స్ప్రే చేసుకున్న తర్వాత మొక్కలకు కాయగూరలు కానీ అన్నీ ఎంత బాగా వచ్చాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి అన్ని ఈ మిల్లీ బగ్స్ అన్ని మొక్కలకి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ కాకరకాయలు కూడా పండు బారిపోతున్నాయి. అన్నీ కూడా బాగా పింజలు అనేది ఎక్కువగా వస్తున్నాయి కానీ పండు మాగిపోతున్నాయి. స్ప్రే చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చాయండి అన్ని కూరగాయలు. ఎక్కువగా మందార మొక్కల నుంచి మనకు స్ప్రెడ్ అవుతాయండి. నా దగ్గర చాలా రకాల మందార మొక్కలు ఉన్నాయి. కొన్ని రకాల మందారాలు అయితే హెవీగా ఉండడం వల్ల పూలు చాలా తక్కువ వస్తున్నాయండి. ఇక్కడ ఉండే కలర్స్ అయితే నేలలో ఉన్నాయండి. కొన్ని రకాలైతే మిల్లీ బగ్స్ వల్ల పూలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి రణపాల మొక్కలు, ఇవి కొత్తగా పెట్టుకున్నాను. మొక్కని కాదండి అన్ని మొక్కలకు ఉన్నాయి మిల్లీ బగ్స్. ఈ టేబుల్ రోజాలకైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. మందార మొక్కలకు టేబుల్ రోజాలకైతే హెవీగా ఉన్నాయి. ఈ టేబుల్ రోజాలకైతే చాలా ఎక్కువగా ఉంది మిల్లీ బగ్స్. ఒక్కసారి నేను ఈ పౌడర్ స్ప్రే చేశానండి, చాలా ఒక్కసారికి మొత్తం పోయింది. ఇంత బాగా పనిచేస్తుందో అయితే నేను అనుకోలేదు. ఒక్కసారికి అంత బాగా పోవడం చాలా గ్రేట్. ఈ పిండి నెల్లు వచ్చినప్పుడల్లా నేను చాలా రకాలైతే వాడి చూసానండి. ఒక్కసారికి అయితే ఏ మందు పోలేదు. ఇదైతే ఫస్ట్ టైము ఒక్కసారికి పోవడం అనేది. నేను ఇక్కడ కనకాంబరాల్లో ఇక్కడ కూడా నాకు మందారాలు ఉన్నాయండి. దానివల్ల ఈ కనకాంబరం పూలు కూడా చాలా తక్కువ అయిపోయాయి. ముందు రోజు సాయంత్రము నేను అన్ని మొక్కలకి ఈ పౌడర్ అనేది చల్లుకున్నానండి. నెక్స్ట్ డేకి మొత్తం ఈ పిండి నల్లి ఎండిపోయి కిందంతా రాలిపోయి పడిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది 1/2 kg ప్యాకెట్ మనకు 70 రూపీస్ 80 రూపీస్ అలా ఉంటుందండి. అయితే ఇది మనకు ఆన్లైన్లో లేదు. పొలాలకి మందులు అమ్ముతారు కదండి, ఆ షాపులలో అయితే మనకి ఈ మందు అయితే దొరుకుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. దీని వెనకాలే మనకు నీట్ క్లియర్గా రాసుంటారు. మనం ఎలా యూజ్ చేయాలి, మనం యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ చదివి మీరు ఈ మందు అయితే వాడుకోవాలి. ఈ టమోటా మొక్కకి హెవీగా మిల్లీ బగ్స్ ఉన్నాయి కదండి, మనం పౌడర్ ముందు రోజు చల్లుకున్నాము. నెక్స్ట్ డే నేను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మిల్లీ బగ్స్ రాలిపోయాయండి. ఇలా కొమ్మ నేను కదిలించినప్పుడు ఎక్కడన్నా ఒకటి ఉండేది కూడా రాలిపోయింది. ఇక్కడ నేను వాటర్ ఇక్కడ చల్లి మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోయిందో. ఇక్కడ మనకు ఇంకా పిండి అలానే ఉంది, మనం చల్లుకున్న పిండి. ఇప్పుడు నీళ్ళు అలా పోసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా పోయిందో. ఇక్కడ కొన్ని మొదల్లో చూడండి రాలిపోయిన మిల్లీ బగ్స్ ఎలా పడి ఉన్నాయో చాలా క్లియర్గా పోయిందండి. మీకు ఇంకా ఎక్కువ మళ్ళీ వచ్చాయి అనిపిస్తే మళ్ళీ ఒక 15 days కానీ 1 month కానీ మళ్ళీ ఒకసారి మీరు చల్లుకున్నట్లయితే అస్సలు మొక్కకు ఎక్కడే కానీ లేకుండా నీట్గా మనకు కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ చాలా బాగుంటాయండి. చూడండి ఎంత కొమ్మకైతే అతుక్కుపోయి ఉన్నాయి కదా టమోటా మొక్కకి, ఇలా ఎంత నీట్ క్లియర్గా వెళ్ళిపోయాయో. కింద చూడండి కుండీలో ఎంత తెల్లగా అన్నీ ఎలా పడిపోయి ఉన్నాయో, ఇవన్నీ చచ్చిపోయి రాలిపోయి పడిపోయినాయండి. ఇవే కాదు మిగతా మొక్కలకు కూడా చాలా క్లియర్గా పోయాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను.
టేబుల్ రోజా మొక్కకు చాలా హెవీగా ఉన్నాయి కదండి మిల్లీ బగ్స్ మీరు ముందు చూసినప్పుడు. నెక్స్ట్ డేకి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా పోయాయో. ఇక్కడ మనం ఒక్కసారి మందు వాడింది ఇంత బాగా పోతాయని నేను అస్సలు అనుకోలేదు. చాలా రకాలుగా నేను ఈ మిల్లీ బగ్స్ మందులు అయితే ట్రై చేశాను కానీ ఒక్కసారికి అయితే ఏ మందులు పోలేదు. అయితే మళ్ళీ ఎక్కువగా వస్తుండేవి కానీ ఇంత బాగా పనిచేసింది అయితే నాకు ఎక్కడా లేదు. చూడండి ఎంత నీట్గా అంత క్లియర్గా పోయాయో. ఇంకా పౌడర్ అలానే ఉంది చూడండి మొక్కలకి, మీకు చూస్తున్నారు కదా ఇక్కడ పౌడర్ అలానే ఉంది. అయితే క్లియర్గా మిల్లీ బగ్స్ అనేది పోయాయి. మందారం మొక్క మనం మిల్లీ బగ్స్ పోయిన తర్వాత పువ్వులు మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో. పువ్వులు కూడా ఎంత చిన్న పువ్వులు లేకుండా బాగా కట్టుగా అన్ని సైజు కట్టుగా వచ్చాయి. మొగ్గలు కూడా మొక్క నిండుగా ఉన్నాయి. మందారం మొక్కలు ఉండే ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఈ మిల్లీ బగ్స్ అయితే వచ్చి ఉంటాయండి. ఈ మందు అయితే చాలా బాగా పనిచేస్తుంది. వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.